రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్ ఇన్కమ్ ట్యాక్స్ పై అవగాహన. ఇన్కమ్ ట్యాక్స్ అన్న పదం చాలామంది వింటూ ఉంటాం. సో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన ట్యాక్స్ కూడా కడుతుంటారు. కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన పదాన్ని మరి వ్యాపార రంగంలో అదే పనిగా వినియోగిస్తూ ఉంటారు. అసలు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్లోకి ఎవరెవరు వస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే రంగాలు ఏంటి, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒక అవగాహనను మనతో పాటు వివరించేందుకు చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ ఆడిటర్ సంతోష్ భాటియా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. సంతోష్ భాటియా గారు, నమస్తే, వెల్కమ్ టు ద షో. నమస్కారం అండి. రైట్ సార్, వెల్కమ్ టు ద షో సార్. మరి సంతోష్ భాటియా గారు, మరి ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ అన్న పదం అసలు ఎలా ఉంటుంది, అంటే దానికి సంబంధించిన పూర్తి అర్థం ఏంటి, దాని మీద అవగాహన అన్న ఆ యొక్క చర్చా కార్యక్రమానికి స్వాగతం సార్. అసలు ఇన్కమ్ ట్యాక్స్ అనేది అసలు ఎవరు వస్తారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ అంటే అండి, ఇది యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో భారత పార్లమెంట్ ద్వారా వచ్చింది. దీంట్లో 298 సెక్షన్స్ ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ అంటే మన ఇండియాలో సంపాదించిన ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. మొత్తం మన ఇండియాలో ఉన్న రిసోర్సెస్ యూస్ చేసి కానీ ఇండియాలో ఉంటున్న వాళ్ళు వివిధ రకాలుగా సంపాదిస్తారు ఇన్కమ్. ఆ వచ్చిన ఇన్కమ్ మీద వాళ్ళు ఎంత ట్యాక్స్ కట్టాలి, ఏమేమి ఎగ్జంప్షన్స్ క్లెయిమ్ చేయొచ్చు, ఏమేమి ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేయొచ్చు, వాళ్ళు ఏం చేస్తారు, దానికి అన్నీ కలిపి ఒక యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అంటాం మనం. ఇన్కమ్ అంటే మనం సంపాదించుకున్నది. ఇక్కడ ఇండియాలో వివిధ రకాలుగా సంపాదించుకుంటారు. కొంతమందికి శాలరీ ఇన్కమ్ వస్తుంది, కొంతమందికి వివిధ రకాలుగా ఇన్కమ్ వస్తుంది. ప్లస్ ఆ ఇండియాలో ఇన్కమ్ కవర్ అయ్యేది మొత్తం రిసోర్సెస్ యూస్ చేసి. కొంత ఫారెన్ కంపెనీస్లో ఇండియాలో ఆఫీస్ ఉంటుంది, కానీ ఇండియాలో రెవెన్యూ ఏముండదు. కానీ ఇండియాలో ఉత్తి వాళ్ళ మెయిన్ ఆఫీస్ ఉంటుంది, పనంతా ఇక్కడ జరుగుతుంది, అది ఎక్స్పోర్ట్ అవుతుంది. దాన్ని కూడా ఇండియాలో సంపాదించిన ఇన్కమ్ అంటాం. ఇప్పుడు ఫారెన్ ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళు ఇక్కడ వచ్చి ఐపీఎల్ ఆడతారు, ఐపీఎల్ ఆడి వాళ్ళకి ఫీజు వస్తుంది, ఓకే, దాన్ని కూడా ఇక్కడ సంపాదించుకున్నట్టు ఇక్కడ ఇన్కమ్, దీని మీద ట్యాక్స్లు కట్టాల్సి వస్తుంది. అలాగైందంటే మనకి వివిధ రకాల సోర్సెస్ ఉంటాయి. ప్లస్ ఇండియన్ సోర్సెస్ కానీ మన ఇండియన్ నాటికల్ మైల్స్, వాటర్ మీద ఉన్న నాటికల్ మైల్స్ దగ్గర ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినా, ఏదైనా లావాదేవీలు జరిగినా దాని మీద కూడా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. మన భూభాగంలో చుట్టూ ఇండియా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కానీ, ఇటు కోల్కతా నుంచి అహ్మదాబాద్ అటువైపు ఎంత దూరం వెళ్ళినా భూభాగాల్లో ఏది లావాదేవీలు జరిగిన దాని మీద మనకు వచ్చిన ఆదాయం ఎంత, దాన్ని లెక్క వేసుకొని దాన్ని వివిధ రకాలుగా క్యాలిక్యులేషన్స్ వేసి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అంటే స్లాబ్స్ ఉంటాయి, కొన్ని ఏ హెడ్ కింద వస్తాయి, కొన్ని 5 హెడ్స్ ఉన్నాయి, దాని కింద వచ్చి కట్టాల్సి వస్తుంది. రైట్ సార్, మరి ఇన్కమ్ ట్యాక్స్లో ఉండే హెడ్స్ ఎలా ఉంటాయి, అసలు వాటి యొక్క వివరాలు ఎలా? అంటే ఇన్కమ్ ట్యాక్స్ని 5 హెడ్స్ కింద డివైడ్ చేశారండి. ఫస్ట్ వచ్చేసి శాలరీ ఇన్కమ్. మనకి వచ్చే ఎవ్రీ పర్సన్, కొంతమందికి వచ్చే శాలరీ ఇన్కమ్, ఆయన ప్రైవేట్ ఎంప్లాయీ ఉండొచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు, ఇండియన్ నేవీ అయినా శాలరీ ఇన్కమ్. శాలరీలో వచ్చే ఇన్కమ్ మొత్తాన్ని అండర్ ది హెడ్ శాలరీస్ తీసుకొని దాన్ని ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేస్తారు. సెకండ్ హెడ్ వచ్చి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీస్. ఇప్పుడు హౌస్ ప్రాపర్టీస్ అంటే అన్ని కమర్షియల్ బిల్డింగ్స్ కానీ నార్మల్ హౌస్ ప్రాపర్టీస్, దాని నుంచి వచ్చే రెంట్స్ని ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీస్ కింద తీసుకుంటాం. థర్డ్ వచ్చి బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. మెయిన్ వాస్ట్ సబ్జెక్ట్ ఇది, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. మనం చేసే బిజినెస్ కానీ, ఈ ప్రొఫెషన్, అడ్వకేట్స్ కానీ, సిఏలు కానీ, సిఎస్ కానీ, హీరోలు కానీ, అది ప్రొఫెషన్ కింద వస్తారు. బిజినెస్ నార్మల్ మనం చేసేది ట్రేడింగ్ ఏదైనా, దాని కింద వచ్చే ఇన్కమ్ని బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కింద వేస్తాం. నెక్స్ట్ వచ్చేది క్యాపిటల్ గెయిన్స్. క్యాపిటల్ గెయిన్స్ అనేది మనం ఆస్తులు కొని అమ్మడాన్నో దాంట్లో వచ్చే లాభంని క్యాపిటల్ గెయిన్స్ అంటారు. ఆస్తులు కానీ, షేర్స్ కానీ, దాంట్లో వివిధ రకాలుగా ఉంటుంది, అది దాన్ని క్యాపిటల్ గెయిన్స్. నెక్స్ట్ ఈ అన్నిట్లో ఏదైనా పైన కవర్ కానిది అది అదర్ సోర్సెస్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో అయిపోతాయి. బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉండేవాళ్ళు, డివిడెండ్, అలాగా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇదే రైట్ సార్. ఈ యొక్క హెడ్స్లో మరి డిడక్షన్స్ ఎలా ఉంటాయి, అంటే మినహాయింపులు ఎలా ఉంటాయి, అంటే ఒక పరిమితి అంటూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? అంటే మనం ఈ ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ చేసేది ఎవ్రీ ఇయర్ April 1 నుంచి నెక్స్ట్ ఇయర్ March 31 వరకు మీకు వచ్చిన దాంట్లో క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే దీన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటాము. దీన్ని నుంచి మీరు ఒక 3 నెలలు 6 నెలల్లో దాన్ని అసెస్మెంట్ ఇయర్ అంటాం. నెక్స్ట్ ఇయర్ మొత్తాన్ని అసెస్మెంట్ ఇయర్. అంటే 1 April 2020 నుంచి 31 March 2021 వరకు ఫైనాన్షియల్ ఇయర్ అంటాము ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ ఇయర్ని అసెస్మెంట్ ఇయర్ అంటాం. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మీకు వచ్చిన ఇన్కమ్ని మనం వివిధ రకాలుగా చూసి, మనకి డిడక్షన్స్ అంటే శాలరీ ఇన్కంలో మనకి నార్మల్ డిడక్షన్స్ ఉంటాయి, హెచ్ఆర్ఏ ఉంటుంది, మన ఇన్సూరెన్స్ కట్టింది ఉంటుంది,
వివిధ రకాల డిడక్షన్స్ ఉన్నాయి చాలా. మనకి నెక్స్ట్ హౌస్ ప్రాపర్టీ ఉంది. హౌస్ ప్రాపర్టీలో మనం మున్సిపల్ ట్యాక్స్ పే చేసింది, స్టాండర్డ్ డిడక్షన్ 30% ఉంది. నెక్స్ట్ ఈ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్లో మనకి ఎక్స్పెన్సెస్ అనేది మనం ఖర్చు పెట్టేది, ఇప్పుడు సేల్స్ కోసము కొన్న పర్చేజెస్ కానీ, శాలరీస్ కానీ, జిఎస్టీలు కట్టడం కానీ, ఏదైనా లైసెన్స్ ఫీ కట్టడం, అన్ని డిడక్షన్స్ వివిధ సెక్షన్ల కింద దాని కండిషన్స్ ప్రకారం మనం క్లెయిమ్ చేయవచ్చు. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్స్లో డిడక్షన్స్ ఓన్లీ నిమిత్తం మాత్రమే ఉన్నాయి, ఎక్కువ లేవు. ఓన్లీ పర్చేజ్ కానీ, కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఏదైనా చేస్తే, కొద్దిగా సేల్స్ కమిషన్ ఏదైనా ఉంటే అది చేస్తాం. అదర్ సోర్సెస్లో మీకు డిడక్షన్స్ ఎక్స్పెన్సెస్ కింద క్లెయిమ్ చేసేది ఏమి ఉండదు అంతగా. ఓన్లీ నామినల్ అంటే నామినల్ ఉంటుంది, ఎక్కువ ఉండదు. రైట్ సార్, సంతోష్ భాటే గారు. మరి అదేవిధంగా మరి అగ్రికల్చరల్ దీనికి సంబంధించిన కూడా ఇన్కమ్, దానికి సంబంధించి కూడా అంటే వ్యవసాయ రంగం కూడా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వస్తే ఎలా ఉంటుంది అని? అంటే వ్యవసాయ రంగం ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాదండి. అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ ఇస్ టోటల్లీ ఎగ్జెంప్టెడ్. టోటల్ అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ప్యూర్లీ రూరల్ అగ్రికల్చర్ ఇన్కమ్, అర్బన్ కాదు. మళ్ళీ రూరల్ అగ్రికల్చర్ ఇన్కమ్ మనకి రూరల్ ఏరియా ఉన్న వ్యవసాయ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చే ఎకరమో 2 ఎకరాల పొలం వచ్చిన ఇన్కము మొత్తం ఎగ్జెంప్టెడ్. ఎందుకంటే వాళ్ళకి వేరే ఇన్కమ్ ఏమి ఉండదు, ఓన్లీ అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంటుంది. ఓన్లీ అగ్రికల్చర్ ఉంటే ఎగ్జెంప్టెడ్ ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఇక్కడ సిటీలో ఉంటారు, వాళ్ళకి ఏంటంటే అక్కడ ఊర్లో పొలాలు వాళ్ళ పేరు మీద తీసుకొని కౌలుకి ఇస్తారు. కౌలుకి ఇచ్చి వాళ్ళు ఒక 5,000 దాటుతుంది వాళ్ళ ఇన్కమ్ అక్కడ కౌలు నుంచి వచ్చే ఎకరానికి, లేదంటే 5,000 ఇన్కమ్ దాటుతుంది మొత్తం అగ్రికల్చర్ ఇన్కమ్. ఆ ఇన్కమ్ని తీసుకొచ్చి ఇక్కడ సంపాదించిన ఇన్కమ్తో క్లబ్ చేసి దానికి స్లాబ్స్ ఉంటాయి, ట్యాక్స్ డిడక్షన్స్, దాన్ని బట్టి చేస్తాం. దాన్ని క్యాలిక్యులేషన్ చేసి దానికి తగ్గట్టు రిబేట్ వస్తుంది, అది క్లెయిమ్ చేయొచ్చు. ప్యూర్లీ అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఎగ్జెంప్టెడ్, నో ట్యాక్స్. రైట్ సార్, ఈ ఇన్కమ్ ట్యాక్స్లో ఉండే స్లాబ్స్ అసలు ఏ రేట్స్లో ఉంటాయి అంటారు? అంటే ఈ స్లాబ్స్ ఎలాగ ఉందంటే 2,50,000 దాకా నిల్ ట్యాక్స్ అండి. ఇప్పుడు 2 రకాల, ఈ ఫైనాన్షియల్ ఇయర్కి, ఈ అసెస్మెంట్ ఇయర్కి 2 రకాలు ఉన్నాయి. ఫస్ట్ 2,50,000 నిల్, 2,50,000 to 5 lakhs 5%, 5 lakhs to 10 lakhs 20%, 10 lakhs above 30%. ఇంకోటి ఏముందంటే 2,50,000 to 5 lakhs 5%, 5 lakhs to 7.5 10%, 7.5 to 10 lakhs 15%, అలాగా మనకి 15 lakhs అబోవ్ అయితే 30% వస్తుంది. ఆ స్లాబ్స్ ప్రకారం ఉండే మనకి నెట్ ఇన్కమ్, మనకు వచ్చిన గ్రాస్ టోటల్ ఇన్కమ్, దాంట్లో వచ్చే ఎగ్జామ్షన్స్ అవి క్లెయిమ్ చేసి బ్యాలెన్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు 10 lakhs ఉందనుకోండి, ఆ స్లాబ్ ప్రకారం ట్యాక్స్ కట్టుకోవాలి. రైట్ సార్, ఈ యొక్క బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ హెడ్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్లో ఉండే హెడ్స్ గురించి ఒకసారి ఎలా క్లుప్తంగా వివరించండి. అంటే ఈ 5 హెడ్స్ ఎలాగంటే అండి, మీకు 5 హెడ్స్లో ఫస్ట్ హెడ్ వచ్చి శాలరీ ఇన్కమ్ అండి. ఓకే, శాలరీ ఇన్కమ్ అంటే మనకి వచ్చే శాలరీస్. ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు మన దేశంలో, మొత్తం దాదాపు చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, నేవీ, ఆర్మీ కానీ, మన ప్రైవేట్ ఎంప్లాయీస్. వాళ్ళకి వచ్చే నార్మల్ డే ఇది. వాళ్ళకి వచ్చిన తర్వాత సెక్షన్ 16 డిడక్షన్ ఉంటుంది, హెచ్ఆర్ఏ డిడక్షన్ ఉంటుంది, లీవ్ ట్రావెల్ అలవెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డిడక్షన్ వచ్చేస్తుంది. ప్లస్ 80 చాప్టర్ 6A డిడక్షన్స్ అంటారు. ఇన్సూరెన్స్ కానీ, మెడికల్ ఇన్సూరెన్స్ కానీ, ఎవరైనా డిసీజ్డ్ డిపెండెంట్ ఉన్నారు వీళ్ళ మీద, దానికి క్లెయిమ్ చేయాలి ఎక్స్పెండిచర్, మెడికల్ ఎక్స్పెన్సెస్. కొంతమందికి 20,000, కొంతమంది 40,000 అలాగా క్లెయిమ్ అవుతుంది. వాళ్ళకి ఏంటంటే మొత్తం శాలరీ వచ్చిన శాలరీలో నుంచి, శాలరీలో వివిధ రకాలుగా డివైడ్ అవుతుంది. శాలరీ కూడా బ్రేకప్, హెచ్ఆర్ఏ ఇంత, అలవెన్స్ ఇంత, ట్రావెల్ అలవెన్స్ ఇంత, దాన్ని కొన్ని ఎక్స్పెన్సెస్ డిడక్ట్ అయ్యి శాలరీ ఇన్కమ్ ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తారో దాన్ని బట్టి స్లాబ్స్ ప్రకారం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీస్. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీస్ వచ్చి మనకి అద్దెకి ఇచ్చేది, ఏదైతే హౌస్కి ఇవ్వచ్చు, లేదంటే మన రెంటల్ కమర్షియల్కి ఇచ్చిన ఏదైతే వస్తుందో దాంట్లో మనము ఫస్ట్ ఏమో మున్సిపల్ ట్యాక్సెస్ ఏదైతే పే చేస్తాం ఒరిజినల్గా, అది డిడక్షన్ కింద క్లెయిమ్ చేయొచ్చు. దాని తర్వాత స్టాండర్డ్ డిడక్షన్ 30% ఉంటుంది, అది క్లెయిమ్ చేయొచ్చు. ప్లస్ ఒక ఇల్లుకి మీరు ఇంట్రెస్ట్ లోన్ తీసుకున్నారు, ఒక ఇల్లు కొన్నారు, అద్దెకి ఇచ్చారు, లోన్ తీసుకున్నారు, దాని ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేయొచ్చు 1,50,000 దాకా. అది క్లెయిమ్ చేసి బ్యాలెన్స్ ఏదైతే వస్తుందో దాన్ని మీరు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ డిక్లేర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. మన బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అనేది వాస్ట్ సబ్జెక్ట్ అండి. ఇప్పుడు మనకి బిజినెస్ అంటే అన్నీ, ఏదైతే బిజినెస్ చేస్తారో దాంట్లో అన్నీ వస్తాయి. ట్రేడింగ్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా, సర్వీస్ సెక్టార్ అయినా,
ఆ బిజినెస్లో వచ్చిన ఇన్కమ్ గ్రాస్ సేల్స్ ఉంటాయి, దానికి సంబంధించిన పర్చేజెస్ ఉంటాయి, మనకి అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మనకి ఏంటంటే లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ వస్తాయి, ఆఫీస్ రెంట్ ఉంటుంది, శాలరీస్ ఉంటాయి, ఆఫీస్ మెయింటెనెన్స్ అన్నీ పోను వచ్చిన ఇన్కమ్ స్లాబ్ ప్రకారం కాదు. బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఎలాగా అంటే అండి, మనకి ఇప్పుడు దాన్ని కార్పొరేట్ ట్యాక్స్ అంటారు. ఓకే, కార్పొరేట్ ట్యాక్స్, అది కార్పొరేట్ ట్యాక్స్ రేట్స్ ప్రకారం దాన్ని క్యాలిక్యులేట్ చేసి కట్టాల్సి వస్తుంది. దానికి వాళ్ళకి చాప్టర్ ఈ ఇన్సూరెన్స్ కట్టింది అలాగా కార్పొరేట్స్కి ఆ డిడక్షన్స్ రావు, కానీ వాళ్ళకి వేరే డిడక్షన్స్ ఉంటాయి. ఆ డిడక్షన్స్ ప్రకారం డిడక్షన్స్ క్లెయిమ్ చేసి బ్యాలెన్స్ నెట్ ఇన్కమ్ మీద మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ గెయిన్స్. క్యాపిటల్ గెయిన్స్ అంటే అండి దీంట్లో ఉంటుంది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే మనం ఏ వస్తువు అయినా కొని, ఇప్పుడు బిల్డింగ్ కొన్నాము, 1 year వితిన్ 1 yearలో 3 years లోపల అమ్మేసాము, దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటాం. 3 years తర్వాత అమ్మాం, దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటాం. దాంట్లో అమ్మిన రేటుకి కొన్న రేటు డిఫరెన్సు ప్లస్ మనం ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేయించాం, మధ్యలో ఏదైనా ఒక స్లాబ్ వేయించాము లేకపోతే మొత్తం కడితే ఆ ఖర్చులు జమా ఖర్చులు బిల్లులు ఉంటే దాన్ని ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేయొచ్చు. దాని పోను మనకి ఏదైనా అమ్మినప్పుడు పర్చేస్ కమిషన్, పర్చేస్ అప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి, అది మనం క్లెయిమ్ చేయొచ్చు. సేల్స్ అప్పుడు కమిషన్ ఇస్తాము, ఆ కమిషన్ క్లెయిమ్ చేయొచ్చు. క్లెయిమ్ చేసి వచ్చిన దాన్ని మనం ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ చూపించుకొని దాన్ని ఇప్పుడు అది కూడా 2 రకాలు అండి. ఇండివిజువల్కి వస్తుందా లేదంటే ఒక కంపెనీకి వస్తుందా. కంపెనీకి వస్తే కార్పొరేట్, ఇండివిజువల్కి వస్తే ఇండివిజువల్ స్లాబ్ ప్రకారం కట్టాలి, కార్పొరేట్ అంటే కార్పొరేట్ స్లాబ్ ప్రకారం కట్టాలి. నెక్స్ట్ అన్నిట్లో ఏది కవర్ కాలేదు దాన్ని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. అంటే ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే బ్యాంక్లో ఇంట్రెస్ట్ వస్తుంది, సేవింగ్స్, డివిడెండ్స్ వస్తాయి షేర్ మార్కెట్లో, లేదంటే ఏదైనా చిన్నవి మనకి ఇక్కడ క్లెయిమ్ విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, హార్స్ రేసెస్. ఇప్పుడు కొత్తగా సెక్షన్ 56లో మీరు ఎవరో తెలియని వాడి దగ్గర నుంచి చెక్లో తెచ్చుకుంటారు అని చెక్లో తెచ్చుకున్నారని కాకుండా అది కూడా ఇన్కమ్ కింద వస్తుంది. అది సెక్షన్ 56 కింద వచ్చి అదర్ సోర్సెస్ కింద ఇన్కమ్ కింద వస్తుంది. రైట్, సంతోష్ భాటియా గారు. ఇప్పుడు అదేవిధంగా మరి శాలరీ ఫ్రమ్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అన్నారు. మరి అంటే ఇప్పుడు ఈ యొక్క ప్రతి ఉద్యోగి కూడా నిర్ణీత కాల పరిమితిలో తన యొక్క జీతం ఎంత తీసుకుంటున్నాడో దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలన్నారు. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ కట్టని పరిస్థితిలో ఉద్యోగుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే వారి మీద ఏమైనా పనిష్మెంట్స్ ఉంటాయా, ఎలా ఉంటాయి అసలు? అంటే కట్టన పరిస్థితిలో అంటే కాదండి, మీకు ఇన్కమ్ 2,50,000 దాటుతుంది, మీ దగ్గర ప్యాన్ ఉంది, అది కట్టాలి. పెనాల్టీస్ అంటే ఇప్పుడు తర్వాత వేయలేదు, పాన్ కార్డు ఉంది, ఎందుకు వేయలేదు, దాన్ని బట్టి ఇయర్లీ 5,000, 10,000 ఆ పెనాల్టీ ఉంది మీకు. ఏంటంటే ఇప్పుడు మీకు ఇన్కమ్ శాలరీ ఇన్కమ్ వచ్చింది, 10 lakhs వచ్చింది, మీకు పాన్ కార్డు ఉంది, మీ బ్యాంక్లోనే వచ్చింది, మీరు కట్టలేదు. మీరు ఏంటంటే తర్వాత ఎప్పుడైనా మీరు వేయినందుకు మీకు నష్టాలు ఉంటాయి. అంటే మ్యాక్సిమం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే అందులో వాళ్ళకి సంబంధించిన డిడక్షన్ అయిపోతూ ఉంటుంది, అందరికీ అయిపోతుంది. ఒకవేళ ప్రైవేట్ సెక్టర్లో ఉన్న ఎంప్లాయీస్ సంబంధించిన శాలరీ విషయంలో ఎలా? అంటే ప్రైవేట్ సెక్టర్లో ఉన్న ఎంప్లాయీస్ సంబంధించిన శాలరీ విషయంలో ఎలా అంటే ఎంప్లాయర్ది బాధ్యత డిడక్షన్. ఇప్పుడు ఒకతనికి ఒక శాలరీ ఒక 5 లక్షలు ఇస్తున్నాడు, ఆయన ఏం చేయాలంటే ఆ ఇయర్లో ఆయనకి వేరే ఇన్కమ్ ఏదైనా ఉందా, లేకపోతే ఆయన బ్యాంక్ వేరే ఇన్కమ్ అది తెలుసుకొని, లేకపోతే ఏమైనా రెంట్ కడుతున్నాడా హెచ్ఆర్ఏ తెలుసుకొని ఇన్కమ్ ట్యాక్స్ వస్తే డిడక్ట్ చేయాలి. ఇప్పుడు కార్పొరేట్స్ వాళ్ళకి ఏంటంటే అది బాధ్యత, మీరు అది చేయకుండా వాళ్ళకి ఇచ్చారు అవతల వాళ్ళకి, అది వాళ్ళకి ఎక్స్పెండిచర్ డిజల్వ్ అయిపోతుంది, వాళ్ళకి కార్పొరేట్ వాళ్ళు కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మ్యాక్సిమం అందుకని మీకు అందరూ ఎంప్లాయర్స్ ఏం చేస్తారంటే మీకు శాలరీ ఇచ్చేటప్పుడు డిక్లరేషన్ తీసుకుంటారు. ఆ డిక్లరేషన్లో మీరు డీటెయిల్స్ ఇచ్చింది, ఆ డిక్లరేషన్ బేసిస్ మీద వెళ్తారు వాళ్ళు. ఇప్పుడు మీరు మొత్తం డిడక్ట్ అయిపోయింది కట్టలేదంటే మీకు ఇబ్బంది, మీకంటే మీకే నష్టం కాదు, గవర్నమెంట్కి నష్టం కాదు. ఎందుకంటే మీరు రేపు ఎప్పుడైనా లోన్కి వెళ్ళాలన్నా, క్రెడిట్ కార్డ్కి వెళ్ళాలన్నా, కార్ లోన్కి వెళ్ళాలన్నా, వీసాకి వెళ్ళాలన్నా రిటర్న్స్ అడుగుతారు. రిటర్న్స్ అందుకొని కూడా వేసుకోవాలి. మనం పాన్ కార్డ్ తీసుకొని వేయకపోతే 5,000 నామినల్ పెనాల్టీ ఉంటుంది. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.